అయ్యింది మరి గుర్తు రావుదా అదే దొరుకుంటూ వస్తుంటాయి ఒక్కోసారి. మన యొక్క మాట్లాడే మాటని కలివిడిగా ఉండాలి. ఎందుకంటే అందరితో కలిసిమెలిసి ఐక్యతగా ఉండాలి. ఉన్నప్పుడే మనం మంచిగా ఉండగలుగుతాం. మనలో దేశం అనేది మనకు ఉండకూడదు, అసూయ అనేది మనకు ఉండకూడదు. భగవన్ నామం చేసినప్పుడు నామకీర్తన సంగీతంగా ఎలాగ కోకెళ్ళ ఆలకిచ్చి రామచిలుక పలుకులు పలుకుతాయో అలాగనే మనం పలుకుతూ ఉండాలి. నిత్యానందం సంతోషంగా ఉండాలి, పరమానందంగా ఉండాలి. ఇంకా చెప్పు. నిత్యం శ్వాసల్లోనే నిశ్వాసల్లోనే పీల్చుకుంటా ఉండాలి. మన శ్వాసలతో మనమే గమనించుకోవాలి. మన శ్వాసను మనం గమనిస్తూ మనం ఎదుగుతూ ఎదుటి వారికి మనము చెప్పుతూ ఉండాలి. కానీ వాళ్ళతో చెప్పిందే మనం విన్నామనుకో ఎందాక ఇనుకుంటా బావాలి. మనము వాళ్ళు 10 మాటలు చెప్పినప్పుడు ఒక మాట మనం చెప్పాలి, వాళ్ళు 100 చెప్పినప్పుడు మనం ఒకటి చెప్పాలి. మంచి చేతనైన వరకే మనం చెప్పాలి. వాళ్ళ చేతనైంది వాళ్ళు చెప్తారు, అమ్మో మనం అటు చెప్పలేమే అని అనుకోకూడదు. ఆత్మలో ఎదగాలి. ఎప్పుడైనా ఆత్మలో జీవం ఉండాలి. నూనె పోసి మనం ఒత్తి వేసి నూనె వేసి దీపారాధన చేస్తే గృహంలో పరమాత్ముడి దగ్గర ఎంత కలివిగంగా కలకలలాడుతూ ఉంటుందో మన యొక్క హృదయాన్ని కూడా మనం వెలిగించుకోవాలి. దివిటీలాగా వెలిగించుకొని నలుగురికి ఉపయోగించాలి. సూపర్. జై పత్రిజీ సార్, జై జై పత్రి సార్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.